రామారావు గారు, నిరీక్షణ సినిమా భానుచందర్ గారిది అండ్ అర్చన గారిది సూపర్ డూపర్ సినిమా. అలా యాక్ట్ చేసే హీరోయిన్లు చాలా అరుదు. బట్ ఇప్పటికీ అలా చేయగలిగే వాళ్ళు ఉన్నారా అంటే అంత డస్కీగా న్యాచురల్గా వితౌట్ మేకప్ ఆ ఎక్స్ప్రెషన్స్తో మొత్తం సినిమా అంతా కొట్టుకొచ్చేస్తారు. అయితే యాక్చువల్గా అర్చన గారి పేరు సుధా అని విన్నాము. యాక్చువల్గా అర్చన గారి పేరు సుధా అని విన్నాం. అసలు సుధా అర్చనగా ఎలా మారారు, ఏం జరిగింది చెప్తా. మా సుధ గురించి నేను చెప్పాలి. సుధ వీడియోలో వినాలి, వీడియోలో చూసి నాకు ఫోన్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను అంటే అప్పుడు సినీ హీరోలో పనిచేస్తున్నా గాను సుధ వాళ్ళ అమ్మ నల్ల సుశీల. నల్ల సుశీల ఏంటి అంటే నల్లగా ఉంటుంది, ఆవిడ పేరు సుశీల. నల్ల సుశీల చాలా బాగా పాడుతుంది. గాజుల కృష్ణయ్యలోనూ ప్రధానమైన పాత్ర చేసింది, గాజుల కృష్ణయ్యలోను. తర్వాత ఆవిడలాగా పద్యాలు పాడడం కానీ ఆవిడలాగా పాటలు పాడడం కానీ ఇంకెవరూ పాడరన్నమాట. తూర్పు సావిత్రి అనేటువంటి ఒక నాటకంలో ఆవిడ తాలూకు వేషం చూసిన తర్వాత తెల్లవారుజామున వెళ్ళి అంటే 9 గంటలకు వెళ్ళి ఆవిడని అభినందించారన్నమాట. చాలా బాగా చేస్తావమ్మా నువ్వని. ఎంత బాగా పద్యాలు పాడుతుందో అంటే మనిషే నలుపుగా ఉంటుంది కానీ అందం ఒక మన సుజాత లేదు, యాక్టర్ సుజాత అందం మాట. అంటే ఇప్పుడు అంటే అర్చన గారి అమ్మగారు సుధా వాళ్ళ అమ్మ. అప్పటికి అర్చన అవ్వలేదు, సుధా వాళ్ళ అమ్మమాట. వెళ్ళి అమ్మ నువ్వు చాలా బాగా చేసావంటే మరి ఏ ముహూర్తంలో చూసుకున్నాము. ఆవిడ నన్ను అన్నయ్య అంది. అంటే నేను కూడా సొంత చెల్లెమ్మలాగా చూసేవాడిని. ఈ మన సుధా మామయ్య అని మొదలుపెట్టేసింది అంకులని. ఇలాగా సుధ పాపం చర్చి పార్క్ దేంట్లో చదువుతుండేది. సుధని నేను సైకిల్ మీద తీసుకెళ్ళి తిప్పేవాడిని. ఎక్కడైనా హోటల్ ఉంటే హోటల్లో కూర్చొని మసాలా దోశ, అప్పుడు మసాలా దోశ తినడం పెద్ద ఇంట్రెస్ట్ కదా, పెద్ద ఫీల్ అయిపోయేది. అలాగే అప్పుడు అంకుల్ నేను పెద్ద ఆర్టిస్ట్ అయిపోతాను ఎప్పటికైనా అంటే, నువ్వు ఆర్టిస్ట్ అయిపోతే నేను దగ్గర ఉన్నా కదమ్మా నన్ను మర్చిపోతా. అలా కాదు అంకుల్ నేనుతో చెప్పింది మొత్తానికి చాలా సరదాగా ఉండేది. అంటే సుధ జీవితంతో నాకు బాగా అంటే అనుబంధం ఏంటంటే సుధా చాలా పెద్ద డ్యాన్సరు. కథకేలిలో మామూలు డ్యాన్సర్ కాదు. కథకేలిలో ఆవిడ కళ్ళు చాలా అందం, కళ్ళు మెరుస్తాయి. కథకేలి అంటే రామకృష్ణ దర్బారో ఎవరో ఆయన పేరు, ఆయన ఎవరు మన రాజు రోజులకి ఈయనకి ఒకరే డ్యాన్స్ మాస్టర్ అన్నమాట. అయితే ఆయన డ్యాన్స్ మాస్టారు ఎక్కడ అరంగేట్రం పెట్టారు అంటే మన మ్యూజిక్ అకాడమీలో అరంగేట్రం పెట్టారన్నమాట. అరంగేట్రం పెడితే అక్కడ సుధ చేసింది డ్యాన్సు నా వీడియో చూస్తుంటే తనకు హ్యాపీగా ఫీల్ అవుద్ది. సహజంగా 8 ఎన్నో రౌండ్స్ కొడతారు కదా, తర్వాత బాగా కొడితే 16 రౌండ్స్ కొడతారు కదా, అక్కడ అలా కాకుండా 32 రౌండ్స్ కొట్టింది సుధా. సన్నగా ఉండేది, అందంగా ఉండేది, మెరిసే కళ్ళు, నవ్వుతూ పలు వరుస బాగుంటుంది సుద్ది. ఆ 32 రౌండ్స్ కొట్టి ఆగి డ్యాన్స్ చేయడం. అంటే డ్యాన్స్ చేసే ముందు ఆడియన్స్ అందరినీ ఇలా అనేదన్నమాట. అంటే అలా ఎలక్ట్ చేసేది పిచ్చెక్కి చేసిందమ్మా డ్యాన్స్ చేసి సుధా అన్నమాట. అది అప్పుడు తర్వాత మన బాలు మహేంద్ర తర్వాత ఆ ఫోటోలో తీసి ఆవిడ్ని సినిమా ఫీల్డ్కి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత అర్చన అని మార్చాడన్నమాట. ఇప్పుడు సుధా అర్చనగా మారడం బాలు మహేంద్రే మార్చాడు. యాక్చువల్గా సుధా పేరు బాగానే ఉంది కదా, ఎందుకు అర్చన అని మార్చారు? మరి సుధనేమో 2-3 ఉన్నారు కదా, అందువల్ల సుధని మార్చుతారు. మీ అంతా వండుకొని తినేవాళ్ళమ్మా. అంటే మామూలు కాదు, రోజు ఆ ఇంట్లో తినేవాడిని నేను, నల్ల సుశీల. నీ అంటే మామయ్య ఇచ్చాడని చెప్పేసి కారం బూంది కూర సుధకి ఇష్టం, కారం బూంది కూర ఇవన్నీ వండుకొని తినేవాళ్ళం, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట. ఒక 4-5 ఇళ్ళు మారారు, 4-5 ఇళ్ళల్లో నేను ఉండేవాడు అన్నమాట. నేను డైరెక్టర్ అయినంత వరకు కలిసే ఉండేవాడిని.
తర్వాత ఒకసారి వెళ్ళాను, సుధా నువ్వు నాకు కాల్ షీట్లు ఇవ్వాలంటే తీసుకో అంకుల్ అనమాట. మరి కథ అంతా వద్దా అంటే నీకు నాకు కథ ఏంటి అంకుల్ అని చెప్పింది. నా అదృష్టం బాగాలేక నేను ఆమెను బుక్ చేసుకోలేదు. ఎవరు ప్రేమసాగరంలో నల్లి ఉంది కదా, ఆమెను బుక్ చేసుకున్నాను. దురదృష్టం పూర్ణిమ నల్లి అంటే, లేకపోతే సుధను బుక్ చేసుకుంటే ఇంకోలాగా ఉండేది ఇద్దరును. అర్చన సినిమా వచ్చింది, మన నిరీక్షణ సినిమా వచ్చింది. దానికంటే ముందు దాసి సినిమాలో చేసి నేషనల్ అవార్డు అన్నమాట. యాక్చువల్గా సినిమా ఎక్కడుందో దొరకట్లేదు. ఇది దాసి సినిమా గురించి చాలా మంది సెర్చ్ చేశారంట. నరసింహరావు గారి సినిమా, నరసింహరావు గారి సినిమా మాట దాసి. తర్వాత మట్టి మనిషి కూడా ఆవిడదే, నిరీక్షణ కూడా ఆవిడదే. మూడిట్లు కూడా రెండింటికి ఊరసి అవార్డు వచ్చింది. దీనికి నిరీక్షణ మాత్రం స్టేట్ అవార్డు వచ్చాయన్నమాట. ఎన్ని అవార్డులు వచ్చాయో ఆవిడకే తెలియదు. కానీ మరి అన్ని అవార్డ్స్ తీసుకుని అంత మంచి నటనను చూపించిన అర్చన గారు ఎందుకు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు కదా? ఇండస్ట్రీలో అంటే కొన్ని ఆవిడకి అనుకోనటువంటి సర్కమ్స్టాన్సెస్ బంధించాయి. అంటే స్వయంకృత అపరాధాలు అంటారు కదా, అవేనా? ఏమో అంటే తనంతట తానుగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కదా. తప్పులు చేయడం కాదు అక్కడ, అప్పటికి తప్పు అనిపించదు. ఎవరో ఉన్నారు, ఒక గార్డియన్ ఉన్నారు, గార్డియన్ నుండి తనకి ఇష్టం లేకపోతే తను కూడా మానేయవలసిందే కదా. అది అలా మాట. తర్వాత ఈలోగా ఆవిడ తాలూకు స్థాయి పెరిగిపోయింది. ఇండియాలో ఎక్కడైనా ఫిలిం ఫెస్టివల్ జరిగినట్టయితే మన అర్చనని పిలవలసిందే, జ్యూరీ మెంబర్గా ఉంటుంది అన్నమాట. నేషనల్ అవార్డ్స్ అవి వాటిలో కూడా జ్యూరీ మెంబర్గా ఉంటుంది. మరి వాళ్ళ అమ్మగారు ప్రోత్సాహం ఎలా ఉండేది? వాళ్ళ అమ్మగారి ప్రోత్సాహం ఏంటి, అమ్మగారిని మించిపోయింది కదా. వాళ్ళ అమ్మగారు చిన్న యాక్టరు, సుధా. అర్చన అలా కాదు కదా, ఊర్వశి కదా. శారద ఎంత పెద్ద యాక్టరు, శారదతో ఈక్వల్ అయిన ఆర్టిస్ట్ మాట. 2 ఊర్వశులు, దాసి మట్టి మనిషి, తర్వాత నిరీక్షణ. అవి ఎక్కడైనా జ్యూరీ మెంబర్గా అక్కడికి వెళ్తుంటుంది అన్నమాట. అది తర్వాత అనుకోకుండా నేను ఈ మధ్య సుధ గురించి విన్నాను నేను. అంటే బాగా హ్యాపీగా ఉంది, చెన్నపట్నంలోనే ఉంది అని విన్నాను నేను. వాళ్ళ అమ్మ ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ నా ఫోన్ నెంబర్ తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ సుధా ఈ వీడియో చూసి ఫోన్ చేయరు ఒకసారి, ఫోన్ చేస్తే ఐ బీ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.